మిత్రులారా, తాజాగా ప్రపంచ స్థాయిలో ఇటు జాతీయ స్థాయిలో కూడా ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఆదాని జగను వీళ్ళ వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు అమెరికా కోర్టులో కేసు నమోదు కావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ స్థాయిలో జగన్ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తారని అమెరికా కోర్టులు జైలు శిక్ష విధిస్తాయనేది చర్చ జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుంచి దేశ స్థాయిలో జాతీయ కానీ రాష్ట్ర స్థాయిలో అన్ని మీడియాల్లో కూడా దీని మీదనే చర్చలు కథాంశాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు సమీక్షించుకుందాం. ప్రధానంగా జగను అధికారంలో లేకముందే అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తండ్రిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భంగానే అప్పట్లో శంకర్రావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రావు దాని మీద సుప్రీంకోర్టులో వేయటం, ఆ కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు, ఎర్రమనాయుడు ఇంప్లీడ్ కావటం, ఆ కేసు పూర్తి విచారణ సందర్భంగా అంటే 2009-14 అంటే సుమారుగా 2 ఏళ్ల పాటు జరిగిన ఆ దర్యాప్తులో జగన్ను దోషిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. అంటే అప్పటికే ఆ జగన్ అవినీతి అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానలు, సాక్షి పత్రికని ఏర్పాటు చేయటం, ఆ సందర్భంగా సూట్ కేస్ కంపెనీలు, కాగితాలకే పరిమితమైన కంపెనీలను ఏర్పాటు చేయటం, నేరుగా అంటే ప్రభుత్వ పరంగా ఈ రాజకీయ నేతలకు పనులు చేసి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే డబ్బు ఈ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్టు, ఈ డబ్బుని అలా సూట్ కేసు కంపెనీల పేరుతో తిప్పి విజయసాయిరెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి సాయంతో దొంగ లెక్కలు రాసి రకరకాలుగా చేసి కోట్ల పడగలెత్తారు. అప్పట్లోనే అంటే 2009-14 మధ్య మీకు సిబిఐ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తులో ఆయన అరెస్ట్ అయ్యి 18 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఈ విధంగా అప్పటి నుంచే బెంగళూరులో ప్యాలెస్, తర్వాత ఒక దశలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లోనే ఉంచకుండా బెంగళూరు పంపడం, ఇక్కడుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని దూరంగా ఉంచడం, ఇట్లా జరిగింది. ఆ పరిణామాలన్నిటి మధ్య మొత్తం మీద తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి శవాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి పదవి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని సంతకాల సేకరణ కూడా చేశాడనే ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మొత్తం మీద కాంగ్రెస్ అప్పట్లో జరిగిన పరిణామాల్లో జగన్ను పక్కన పెట్టి రోషయ్యకి అవకాశం ఇవ్వడం, తర్వాత రోషయ్యని పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర విభజన తర్వాత ఈయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి పరిమితం కావడం, ఇలా రకరకాలుగా జరిగిన పరిణామాలు. అయితే ప్రతిపక్షాలు అప్పట్లోనే 1,00,00,000 కోట్లని తెలుగుదేశం పార్టీ, ఇటు వామపక్షాలు కూడా పుస్తకాలు వేసినాయి. దీని మీద దాదాపు సిబిఐ వాళ్ళే 45,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి అవినీతికి పాల్పడ్డాడని జగన్కు సంబంధించినటువంటి ప్రధాన ఆస్తుల్ని సిబిఐ కోర్టు సీజ్ చేసింది. ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగను మొత్తం మీద అదేవిధంగా కొనసాగుతా ప్రతిదీ లాభాపేక్ష లేకుండా ఏ కార్యక్రమం అయినా సరే నాకెంత ఇస్తావు, నీకెంత ఇస్తావు, ఇటువంటి ధోరణితో ఆయన రాజకీయాలు కొనసాగినాయి. ప్రధానంగా రాజకీయాల్లో 10 మందికి సేవ చేద్దామనే భావంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కానీ రాజకీయాలను కానీ సంపాదనకే పరిమితం చేశాడని ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనతో పాటు పార్టీలో కొనసాగి బయటకు వచ్చిన నేతలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రతిదీ డబ్బుతోటే కొలవడం వల్లనే మన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామని చెప్పేటువంటి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రతిదీ తర్వాత కాంట్రాక్టుల బిల్లులు కానీ ఇలా ప్రతి దానికి డబ్బు అనేదే జయంతో కొనసాగింది. ఆదాని అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడు 2014-19 నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా విద్యుత్ సరఫరా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయించి ఆదానితో కొత్తగా మళ్ళీ ఒప్పందాలు చేసుకొని ఆదాని ఇచ్చేటువంటి ముడుపులకి ఆశపడి ప్రజల మీద సుమారు దాదాపు 25 ఏళ్ల పాటు విద్యుత్ రేట్లు తగ్గించే పని లేకుండా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకొని దాదాపు ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం వేశారని ఈ వారం 10 రోజుల నుంచి వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా జగన్ హయాంలోనే సుమారు రాష్ట్రంలో 7-8 సార్లు విద్యుత్ రేట్లు పెంచారు. అనేక సందర్భాల్లో పత్రికలు, టీవీలు చిన్న పూరిపాక కూడా 3,000-4,000 బిల్లు వచ్చింది అని చెప్పని పత్రికల్లో చూసాం. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళకి పెన్షన్ కట్ చేయటం, ఇలా రకరకాలుగా చేశారు. తర్వాత ప్రతిదీ కమిషన్, స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి కంప్యూటర్లు, ట్యాబులు కూడా నాసిరకం ఇవ్వటం, తర్వాత ఈ స్పోర్ట్స్ పిల్లలకి ఇచ్చే బూట్లు కానీ, తర్వాత యూనిఫామ్
హాస్టల్ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్లో కానీ అన్నీ నాసిరకం సరఫరా చేసి అనేక ఆరోపణలు, తీవ్రంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితం మొన్న 151 సీట్లలో గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమై 140 సీట్లలో ఓడిపోయాడు. అట్లాంటి అవినీతి ఆరోపణలు ఒక పక్క వెంటబడతా ఉన్నాయి. ఆయన సుమారు 10-12 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయట ఉన్నాడు. హైకోర్టు సిబిఐ కోర్టు బెయిల్తో బయట ఉన్నాడు. ఒకవైపు ఆయన కేసులు వెంటబడతా ఉన్నాయి, మరోవైపు ఆయన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. ఆ హత్య కేసులో ఏ సమయంలో అయినా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు మీడియా కానీ కోర్టులు కానీ చెప్తూ ఉన్నాయి. మరోవైపు తాజాగా ఈ ఆదాని ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో జగను గతంలో దేశ స్థాయిలోనే అవినీతిపరుడనే ముద్ర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవినీతిపరుడనే ముద్ర పడిపోయింది. ప్రధానంగా 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి అరాచకాలు ఇప్పుడు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇసుక కుంభకోణం కానీ, తర్వాత మద్యం కుంభకోణం కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ముద్ర వేయాలని చెప్పని కానీ, తర్వాత సర్వేరాళ్ళ మీద బొమ్మలు కానీ, ఇలా అనేక అవినీతి ఆరోపణలు, అనేక నిబంధనలకు విరుద్ధంగా చేసి ప్రజలకి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లనే ప్రజలకు తీవ్రస్థాయిలో తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయిలో ఆదాని విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆయన పూర్తి స్థాయిలో పీకల్లోతు ఇరుక్కున్నారు. ఏ సమయంలో అయినా ఇప్పటికే అమెరికాలో కేసు నమోదైంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా సెబీ అంటే షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ కూడా ఆదానీను జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆదాని కంపెనీ యొక్క షేర్ వాల్యూ 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకు షేర్ మార్కెట్ తగ్గింది. ఇవాళ ఆదాని షేర్లు కొన్నోళ్ళు లబలబలాడుతా పూర్తిగా దివాలా తీసే పరిస్థితి చేరుకున్నారు. ఈ ఆదాని కుంభకోణం, ఆదాని ఒకవైపు రిలయన్స్ కంపెనీలను ఓవర్కమ్ చేసి ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వాల దగ్గర ఈ బ్రోకరేజీలు చేసి ఈ విధంగా తన సంపాదన ఎక్కువగా చూపించి అంతర్జాతీయ సంస్థల దగ్గర పెద్ద ఎత్తున రుణాలు తీసుకొచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అటువంటి ఆదాని ఈ విద్యుత్ కుంభకోణం కొనుగోళ్ల వ్యవహారంలో చిక్కారు. ప్రధానంగా అమెరికాలో భారతీయుల నుంచి నిధులు సేకరించి షేర్ మార్కెట్ను పెంచుకోవడం కోసం అమెరికాలో షేర్లు అమ్మారు ఈ విద్యుత్ కొనుగోళ్ల పేరుతో. ఆ విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి లావాదేవీలు, ఆదాని మనుషుల యొక్క మధ్య జరిగినటువంటి సంభాషణలు అవన్నీ కూడా అమెరికా కోర్టు సెల్ ఫోన్లో వాటన్నిటిని కూడా రికార్డెడ్గా వాటిని పట్టుకొని కేసు నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ఆదానితో పాటు మన జగన్మోహన్ రెడ్డి కూడా అంతర్జాతీయంగా తన అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ దశలో ఈ ఆదాని కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఏ సమయంలో ఆయన అరెస్ట్ చేస్తారని బెంబేలుతూ ఉన్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం ఆయన 2 రోజులు తాడేపల్లి ఉంటే 1 వారం రోజులు అక్కడ బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈ కుంభకోణం నుంచి ఎట్లా తప్పుకోవాలని పెద్ద పెద్ద న్యాయవాదులతోటి సంప్రదిస్తా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏదైనా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఆదాని విద్యుత్ కొనుగోలు ఒప్పందం పేరుతో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే ఇది ఇంకా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీనిని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని కొంతమంది ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా వేచి చూస్తుంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి అంటే ఆదానికి ప్రధానమంత్రి మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. మరోవైపు పార్లమెంట్లో కూడా ఇండియన్ గ్రూప్ అంటే బీజేపీయేతర పక్షాలు పూర్తిగా ఆదాని కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి 4 రోజుల నుంచి పార్లమెంట్ని స్తంభింపజేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరోవైపు అమెరికా కోర్టులో నేరుగా జోక్యం చేసుకుంటే ఆదానిని అరెస్ట్ తప్పదంటున్నారు. అలా ఆదానిని అరెస్ట్ జరిగితే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. అటువంటప్పుడు మనం చేతులు కాల్చుకోవడం దానికి జగన్మోహన్ రెడ్డిని కక్షగట్టి మనం ఈ కేసు నమోదు చేసి బుక్ చేసి జైలుకు పంపడం అనేది మనకి కొంత తొందరపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేచి చూస్తూ ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా అమెరికా కోర్టే నేరుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకో మా ప్రమేయం లేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొని తన అభివృద్ధి కార్యక్రమాలు తన ఎన్డీఏ కూటమి మా పనులు మేము చేసుకుంటున్నామని చెప్పుకోవాలని దీన్ని రాజకీయంగా అలా ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. ఒకవైపు బీజేపీ అన్న నేరుగా ఆదానిని మనం రక్షిస్తే మనం జాతీయ స్థాయిలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికా సంస్థ నేరుగా అరెస్ట్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా పోదని వాళ్ళు అనుకుంటున్నారు. ఏదైనా నేరుగా అమెరికా ప్రభుత్వం అమెరికా కోర్టులే జోక్యం చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.